ఎవరేమనుకున్నా విజయ్ దేవరకొండ చుట్టూ ఒక తెలియని ఆరా ఉంటుంది. మనోడికి ఎన్ని ఫ్లాపులు ఉన్నా కూడా ఓపెనింగ్స్ విషయంలో మాత్రం తోపు. విజయ్ సినిమా వచ్చిందంటే చూడడానికి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా కింగ్డమ్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. దీనికి ముందు వరుసగా 3-4 ఫ్లాప్లున్నాయి విజయ్కి. మామూలుగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక హీరో సినిమాకు ఓపెనింగ్స్ రావడమే గగనం. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తన స్టామినాతో అదిరిపోయే ఓపెనింగ్స్ తీసుకొచ్చాడు. మొదటి రోజే దాదాపు 39 కోట్లు వసూలు చేసిన విజయ్ రెండో రోజు నుంచి కూడా అదే దూకుడు చూపిస్తున్నాడు. ఇప్పటికే 3 రోజుల్లో ఈ సినిమా దాదాపు 67 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ అయిపోయేసరికి 100 కోట్ల క్లబ్లో చేరిపోయేలా ఉంది కింగ్డమ్. యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా ప్రేక్షకులు మాత్రం దీనికి బాగానే కనెక్ట్ అయిపోయారు. విజయ్ దేవరకొండ గత సినిమాలతో పరిస్థితి దీనికి ఓపెనింగ్ మాత్రమే కాదు, కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. 52 కోట్ల షేర్ వసూలు చేస్తే ఈ సినిమా హిట్ లిస్ట్లోకి వస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 32 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. వీకెండ్ అయిపోయేసరికి 40 కోట్ల క్లబ్లో చేరిపోవడం ఖాయం. ఇక వీక్ డేస్ కూడా బాగానే ఆడితే సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుంది అంటూ నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. సినిమాలు కూడా పెద్దగా ఏమీ లేకపోవడంతో ఖచ్చితంగా విజయ్ సినిమా టార్గెట్ రీచ్ అవుతుంది అని మేకర్స్ బలంగానే నమ్ముతున్నారు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమా మీద ముందు నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. మరోవైపు అనిరుద్ మ్యూజిక్ కూడా దీనికి బాగా హెల్ప్ అయింది. ఇప్పటికే నైజాంలో 80% రికవరీ తీసుకొచ్చింది. ఈ ఓవర్సీస్ లాభాల్లోకి వచ్చేసింది. ఏపీలో కొన్ని చోట్ల దాదాపు 90% రికవరీ వచ్చింది. సీడెడ్ ఏరియాలో మాత్రమే కాస్త వెనుకబడి ఉంది కింగ్డమ్. ఎలాగోలా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరితే 5 ఏళ్ల తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్ లో హిట్ వచ్చినట్లే. దీని తర్వాత మరో 2 భారీ సినిమాలు చేస్తున్నాడు విజయ్. రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో ఒక పీరియడ్ సినిమా చేస్తున్న విజయ్ ఆ తర్వాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే మరో సినిమా చేస్తున్నాడు. మొత్తానికి కింగ్డమ్ తర్వాత విజయ్ కెరీర్ మరింత దూసుకుపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అనుకున్నట్టు ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంది. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత కింగ్డమ్ 2 కూడా తెరకెక్కిస్తాం అని చెప్పాడు నిర్మాత సూర్యదేవర నాగవంశి.